అండి నేను ఏం చెప్దాం అనుకున్నానంటే బోర్ కొట్టిస్తే మాత్రం నన్ను క్షమించండి. నా బాధ అంతే, నా మనసులో ఉన్న బాధ చెప్తున్నాను. మన పరిస్థితులు బాగాలేనప్పుడు మన బాధలు ఎవరికి చెప్పుకోకూడదండి. మన పరిస్థితులు బాగోలేనప్పుడు కూడా ఎవరింటికి వెళ్ళకూడదండి. వెళ్ళాం అనుకోండి, వాళ్ళు చూసి మనం ఏడుస్తున్నామేమో అనుకుంటారు. ఎందుకు ఏడుస్తామండి? బాగోవాలి, ఎవరైనా బాగుండడమే కావాలి. నువ్వు పాడైపోయి నేను పాడైపోతే మనం వెళ్ళిన ప్రయోజనం ఏముందండి? మనం పాడైపోయినా ఎదుటివైకి బాగున్న రోజే మనకంటే ఏదో హెల్ప్ చేస్తారు కదా. అంతేగాని వాళ్ళు పాడైపోయి మనం పాడైపోతే మన కష్టం వచ్చినా వాళ్ళే అడగలేము, ఆ అవతలోళ్ళకి కష్టం వచ్చినా మనలే అడగలేరు. అందుకనే మనం పాడైపోయినా ఎదుటి వ్యక్తి బాగోవాలని కోరుకోవాలి. నెక్స్ట్ ఏదైనా ఫైనాన్షియల్గా కానివ్వండి, మానసికంగా కానివ్వండి, ఏదైనా సంథింగ్ బాధలు ఉంటే మాత్రం తిన్నంగా మనకి ఇష్టమైన దేవుడి దగ్గరికి వెళ్ళిపోయి అక్కడ కూర్చొని భగవంతుడి దగ్గర కన్నీళ్ళు పెట్టుకొని ఏడ్చి, భగవంతుడా నాకు ఈ కష్టం వచ్చింది, మరి ఇన్ని పెడుతున్నావు, నువ్వు ఇన్ని కష్టాలు పెడుతున్నావు, నేనైతే దీన్ని సాల్వ్ చేయలేకపోతున్నాను, నాకు ఏదైనా ఒక దారి చూపించు అంటే దేవుడు చూపిస్తాడు. మనుషులకు కానీ చెప్పుకున్నాం అనుకోండి, అవునా అలాగైందా, నేను అనుకున్నాను అలాగవుతుందని, నాకు ఎప్పుడో తెలుసు అలాగవుతుందని, నీకు అప్పుడే చెప్పాను నేను, నువ్వు వినుకోలేదు అంటారు. అప్పుడు మనల్ని ఫేవర్ చేసినట్టు మాట్లాడతారు. జస్ట్ మనకి ఏదో ఫోన్ వచ్చిందనో, నెక్స్ట్ ఏదో చిన్న పని ఉందని ఇలా బయటికి ఇలా అడుగు తీసి గుమ్మం నుంచి బయట పెట్టామో నాకు తెలుసు వాళ్ళు అలాగైపోతారని నాకు ఎప్పుడో తెలుసు. వాళ్ళు చెప్తే మన మాట అప్పుడు వినలేదు వాళ్ళు. నాకు అలా మళ్ళీ దేవుడు చూశాడు, అంటే మనం మంచోళ్ళు, వాళ్ళు పాపిలు, అందుకే వాళ్ళు అలాగైపోయారు. ఇలా అనుకోకూడదు, ఇది తప్పు. నేను బాగోవాలి, నువ్వు బాగోవాలి, అందరూ బాగుంటే అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అది ఎవరికి ఏం చెప్పుకోకండి. మనలో ఏదైనా కష్టం ఉంటే మాత్రం దేవుడిగా చెప్పుకోండి. మన చుట్టాలు కానీ, బంధువులకు కానీ, మన ఇరుకు కానీ, మన పొరుగుకి కానీ ఏమి కూడా షేర్ చేసుకోకూడదు. నేను తెలుసుకునేది అయితే అది. ఏమైనా బోర్ కొట్టిస్తే అని క్షమించండి. ఉంటానే, బాయ్.